సంధ్యావాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవుడు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమ ఎంత మాత్రమో ఎన్నదగినది కాదు. ఇలాంటి గొప్ప సాక్ష్యమే తన శ్రమనిగా అనుకోకుండా దేవుడిలో బలపడుతూ వేరే వాళ్ళ శ్రమని తన శ్రమగా భావించుకొని ఒక భారం కలిగి ప్రార్థిస్తున్న ఒక గొప్పటి సహోదరి కోసం మనం ఈరోజు ఆమె సాక్ష్యాన్ని మనం వింటాం. మరి రామాంతపూర్ వాస్తవురాలైన కాకుమాని మేరీ గారు మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు. మరి తన మాటల్లోనే దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, తన కుటుంబ జీవితం ఎలా ఉంది, బిడ్డల జీవితం ఎలా ఉంది, ఇప్పుడు తన జీవితం ఎలా కొనసాగుతుంది అన్న సత్యాలను మనం నేర్చుకుందాం. నమస్కారం అండి మేరీ గారు. నమస్తే. మీ గురించి చాలా విన్నాం, మీరు చాలా ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు అని విన్నాను. చాలా మరి ఎలా ఈ ప్రార్థన చేయాలన్న ఆలోచన మీకు ఎలాగొచ్చింది? మీరు పుట్టుకతోనే క్రైస్తవులా? మీ జీవిత ప్రయాణం గురించి మీరు చెప్పండి. మేము పుట్టుకతోనే తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులు అండి. మేము చిన్న వయసు నుంచి కూడాను కాన్వెంట్ స్కూల్స్లో పెరంగపురం సెయింట్ ఆన్స్ కాన్వెంట్లో చదివాను. తర్వాత జేఎంజే కాలేజీ తెనాలిలో చదివాను. ఎప్పుడు కూడాను ఆ సిస్టర్స్ కాన్వెంట్స్ అంటే మీకు కూడా తెలుసు, ప్రార్థన ఎప్పుడు కూడాను రిట్రీట్స్ ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. అలాగా పెరిగినటువంటి దాన్ని నేను ప్రేయర్ బ్యాక్గ్రౌండ్తోనే పెరిగాను. మా పేరెంట్స్ కూడాను బాగా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. ఆ కుటుంబంలో పెరిగినటువంటి దాన్ని. అక్క చెల్లెళ్ళు మీరు? మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం అండి. ముగ్గురు మగ పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు. ఆరుగురు సంతానం. రెండోదాన్ని అన్నయ్య తర్వాత నేను. ఆరుగురు కూడా మరి ప్రార్థనలో? ఆరుగురు కూడా చాలా బాగా ప్రార్థనలో ఉంటారు. అంటే కాన్వెంట్ లో చదవటం మూలంగా భక్తి జీవితం మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఆ తర్వాత మీ వివాహం అయిపోయిందండి. వివాహం అయిపోయిన తర్వాత జాబ్ చేరిన తర్వాత వివాహం అయిపోయింది. ఓకే, అంత బాగుంది. కాన్వెంట్ స్కూల్లోనే జాబ్ చేస్తున్నారా లేకపోతే మీరు కేంద్ర ప్రభుత్వ? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్. మామూలుగా వింటూ ఉంటాను, కాన్వెంట్ స్కూళ్ళలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ రిట్రీట్స్ అని, వడకాలని, సిస్టర్లు మరి జపమాలు చెప్పాలని, ప్రార్థన చేయాలని, మాస్ జరుగుతుంటుంది, పూజ జరుగుతుంటుంది. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ భక్తి జీవితంలో ఎలా కొనసాగగలిగారు? దీనికి కొంచెం చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్లో పుట్టాను కాబట్టి నేను అలాగా కంటిన్యూ చేశాను. ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టిందండి. పాప చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది అంతా. తర్వాత ఒక బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి మాకు జీవితంలో. అంటే పాపకి బాబుకి ఎంత గ్యాప్లో ఉండింది? 3 years. 3 years గ్యాప్. అంటే పాప పుట్టిన తర్వాత 3 years చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా. బాబు పుట్టిన తర్వాత కూడాను హ్యాపీగా ఉన్నామండి. 3 years వరకు బాబు పుట్టాడు కదా, మా నాన్న కూడాను చాలా చక్కగా ఆనందించేవారు అనమాట. మీ వారు కూడా ప్రార్థనలో ఉంటారు? మీరంతా కుటుంబ ప్రార్థన అలా చేసుకుంటూ ఉంటారు? చేస్తామండి. ఉద్యోగంలో మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? మీరు మీ వారు ఎక్కడ పనిచేసేవారు? మా వారు మఠంపల్లిలో చేసేవాళ్ళండి. మేమేమో మఠంపల్లికి దగ్గరలో 4 kilometers దూరంలో పెదవీళ్ళలో ఉండేము. పెదవీళ్ళలోనే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం మేము. అక్కడ అంతా నాన్ క్యాథలిక్స్ ఉండేవాళ్ళు, మాదొక్కటే క్యాథలిక్ ఫ్యామిలీ. ఆయన ఇప్పుడు కూడా ప్రతి సండే కూడాను మాస్కి కంపల్సరీ వెళ్ళేవాళ్ళు. అంతా కూడా అన్యుల మధ్యలో మీరు ఉన్నారు. వాళ్ళది ఏదైనా కొంచెం వాసన కానీ, వాళ్ళది ఏదైనా ఆచారాలు కానీ, మీ వంట కానీ, మీ ఇంట కానీ పట్టాయా? లేదండి, ఎప్పుడూ లేదు. వాళ్ళు ఇంకా మమ్మల్ని చూసి వీళ్ళు క్యాథలిక్స్, వీళ్ళు సపరేట్గా ఉంటారు అనేటటువంటి గౌరవం ఉండేది వాళ్ళకి. అంటే చీకటి లోకంలో వెలుగుగా ఉండగలిగారు, యేసయ్య వెలుగులో ఉండగలిగారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు? అక్కడ 28 years ఉన్నామండి మేము. ఓకే, 28 years. అంటే స్వతహాగా 6 ఏళ్లకి 7 ఏళ్లకి ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి, కానీ మీకు ట్రాన్స్ఫర్ జరగలేదు. అది 28 years ఉన్న తర్వాత ఏం జరిగింది? 28 years ఉన్న తర్వాత మా బాబు విషయం అయ్యి మేమేం చేసామనంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, వాడికి సపరేట్గా స్కూల్స్ ఉంటాయి కాబట్టి బాబు విషయం అక్కడికి వద్దామనుకున్నాము. తర్వాత నేను కౌన్సిలింగ్ వచ్చింది, నాకు ప్రమోషన్ మీద కౌన్సిలింగ్ వస్తుందన్నమాట. ప్రమోషన్లో నాకు 3 years నుండి రావట్లేదు. యాక్చువల్గా నాకు 2000లోనే ప్రమోషన్ రావాలండి.
వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది అలాగా గడిచిపోతుంది అనమాట. ఈలోగా నేనేం చేశానంటే మొత్తంగా రిట్రీట్కి వెళ్దామని చెప్పేసి 3 కంటిన్యూస్ మంత్స్ మొత్తంగా రిట్రీట్కి వెళ్ళా, బాబుని తీసుకుని వెళ్ళానమాట. ఎప్పుడు కూడా నా ప్రార్థన అంతా కూడా బాబు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉండేదాన్ని. అలాగ బాబుని తీసుకెళ్ళిన తర్వాత ఒక సిస్టర్ ప్రార్థన చేస్తూ, ఆమె ఎవరు నాకు తెలియదు, నేనెవరు, ఆమె ప్రేజెంట్ వర్షిప్ నడిపిస్తూ, ఒక సిస్టర్ మేరీ సిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు, బాబు కోసం బాగా ఏడుస్తున్నారు, ఎందుకు బాగా దుఃఖంగా ఉన్నారు, మీ వెలుగులో మీ పేరు కనపడుతుంది, దేవుడు చెప్తున్నారు మీకు తోడుగా ఉంటారట, ఇప్పుడు భయపడకండి మీరు అని చెప్పేసి. ఆ సమయంలో మీరు భారంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. చాలా చాలా భారంగా, నేను మరి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను, బాబు ఎక్కడ ఉంటాడు, భర్త ఎక్కడ ఉంటాడు, ఎలా ఇలా ప్రాబ్లం ఏంటి, నా బాబుని ఏం చేస్తారు ప్రభు, ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఈ ట్రాన్స్ఫర్ అన్నది కొంచెం భయంకర. ఆ ప్రార్థనలో ట్రాన్స్ఫర్ లో దేవుడు అద్భుతం చేశారా? చాలా పెద్ద అద్భుతం చేశారండి. అది యాక్చువల్గా మేము హైదరాబాద్ పోనీ సార్కు దూరంగా ఉన్నప్పటికి కూడా హైదరాబాద్లో ఉంటే మా అమ్మకి వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చు అని చెప్పేసి హైదరాబాద్లో దివ్య కారుణ్య సెంటర్ అని ఉందండి, అక్కడ మేము ఇల్లు కొనుక్కున్నాము యాక్చువల్గా ఫస్ట్లోనే. అక్కడికి వచ్చేసి మేము చూద్దామని చెప్పేసి అనుకుంటే, నేను ఉన్నది జెడ్పీ స్కూల్లో, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి రావడానికి పాసిబిలిటీ జిల్లా పరిషత్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి తేడా ఉందండి, రావడానికి లేదు, ఆస్కారం లేదు. కాబట్టి నాకు కూడా అది అసలు ఆ థాట్ కూడా రాలేదనమాట, అసలు ఆలోచించలేదనమాట. సడన్గా ఒకసారి ఈ 3 months వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా ఒకసారి ఏం చేశారంటే కామన్ సీనియారిటీ అనేది పెట్టేశారు. కామన్ సీనియారిటీ మీన్స్ జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుంటే నేను భువనగిరి, నాకు లక్కీగా అసలు అది భువనగిరి మీన్స్ మన జాబ్ హోల్డర్స్కి ఏంటంటే హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అప్ అండ్ డౌన్ చేసేటటువంటి వాళ్ళకి హాట్ కేక్ అనమాట. అలాంటిది నాకు అసలు ఎలా అద్భుతంగా ఇచ్చాడో దేవుడు అలాగిచ్చాడు. అంటే మీకోసమే గవర్నమెంట్ రూల్, అంటే బైబిల్లో ఒక చక్కటి మన కోసం శాసనాలను కూడా తారుమారు చేయగల సమర్థవంతుడైన దేవుడు. సో మీకోసం మీ కన్నీటిని చూసి ఆ రోజు దేవుడు మీ కార్యం చేశాడు. సో హైదరాబాద్కి వచ్చేసారు, హైదరాబాద్కి వచ్చేసి భువనగిరికి వెళ్తూ వస్తారు. మరి మీరు 2 సార్లు మీ బాబు విషయమై అని మీరు చెప్తున్నారు, అసలు బాబుకి ఏమైందంటేనండి, ఇక 3 years తర్వాత కూడా మాటలు రావట్లేదు ఆ బాబుకి. మేము డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే మరి చెవుళ్ళు వినపడుతున్నాయి, మరి మాటలు కూడాను వస్తాయండి, కానీ ఇప్పటిలో రావు అని చెప్పేసి అన్న తర్వాత, మీకు ఒకటి ధైర్యంగా ఉండండి, మీకు చెప్తాను, బాబుకి డెవలప్మెంట్ ఉండదండి, ఎప్పుడు ఇలానే ఉండిపోతారు అన్నాడు అనమాట. అసలు మెదడు ఎదగని స్థితి, మెదడు మెంటల్ రిటార్డెడ్ అంటారండి, అది వచ్చేసింది. అసలు ఎంత షాక్ అంటే హృదయం అసలు పగిలిపోతుందేమో భారం అనమాట. ఎందుకంటే ఎప్పుడు మేము చెప్పినటువంటి పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, అంతా వాళ్ళల్లో నేను 10th class ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ మా బాబు అంటే పుట్టినప్పుడు అనమాట, మా బాబు కూడా 10th 10 yearsకి ఇలాగ అవుతాడు అని చూసుకుని మురిసిపోయిన రోజులు ఉన్నాయి నేను మనసులో. వైద్యశాస్త్ర ప్రకారము మామూలుగా మానసికంగా ఇలా తగ్గుగా అంటే మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటాం కదా, వాళ్ళు వంశపారపరంగా అదన వస్తుంటది, మరి మేనరికం కానీ అలాంటిది ఏదన్నా మీ జీవితంలో ఉందా అంటారా? ఏది లేదండి, మాకు ఫస్ట్ మా కుటుంబంలో అసలు అలాంటి వాళ్ళు ఉంటారని కూడా మాకు తెలియదు అనమాట. మీ ఇద్దరు టీచర్స్ అందరినీ డాక్టర్లు ఇంజనీర్ చేసిన బాబేమో ఇలా మానసికంగా కొంచెం చాలా బాధపడ్డామండి. చాలా బాధపడి బాబు కోసం మేము తిరగని ప్రాంతం లేదు. పోటా వెళ్ళాము, పోటాలో ఇవి మదర్ తెరేసా గారు మద్రాసు వస్తే అక్కడికి వెళ్ళాము, ఏదన్నా ఎక్కడ అద్భుతం జరుగుతుందని. తెనాల్లో రిట్రీట్స్ అంటే అక్కడికి వెళ్ళాము, రకరకాలుగా తిప్పామండి, ఇక్కడ ఏమీ కాకపోతే వాటి వల్ల మేమేంటంటే ప్రార్థనలో బలపడ్డాం. ఓకే, బాబుని తిప్పుతూ మీరు ప్రార్థనలో ఎదిగిపోయారు. అవునండి, ప్రార్థనలో పూర్తిగా ఎదిగిపోయాం. ఎందుకంటే మా ప్రార్థన బలం తప్ప బాబుని ఎవరు ఏం చేయలేరు. డాక్టర్ చెప్పేశారు, డాక్టర్స్ మేమేం చేయలేమండి, ఈ తర్వాత నెమ్మదిగా ఎదిగే కొంది వస్తే రావచ్చు అని చెప్పేసి కొంచెం ఇచ్చారు కాబట్టి రావడం అని చెప్పేసి. గజవెల్లి అనేది ఒక ఉండేదండి ఆ ప్రాంతం,
ప్రతి నెల బాబుని తీసుకుని వచ్చేదాన్ని నేను బాలయేసు దగ్గర కోసం. అంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడ పలానా చోట అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి తీసుకొచ్చేదాన్ని అనమాట. అక్కడ తీసుకొచ్చి నైట్ అవుట్ చేసి కంప్లీట్గా ఉండేసి వెళ్తుండేదాన్ని ప్రతి నెల. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఈ బాబుని చూసుకోవడానికి, టేక్ కేర్ చేయడానికి ఒక మనిషి అవసరం వచ్చిందా, లేదా బాబు తనంతట తాను పనులు చేసుకునే స్థితిలో ఉన్నాడు? తనంతట తాను చేస్తాడు. మామూలుగా చూసామంటే బాబుని నార్మల్ చైల్డ్లా కనపడతాడండి, నార్మల్ చైల్డ్లా కనపడతాడు. అసలు ఎవరికి ఏమీ ఇదండి. కాకపోతే తన మాట లేదు. ఎంతగా చదువు నేర్పించినా చదువు ఒక్క అక్షరం రాలేదు, చదువు రాలేదు. ఎంతగా మాటలు మాత్రం కొంచెం తడబడుతుంటాడు అనమాట, కొంచెం ఫ్లూయెన్సీ ఉండదు మాటలో, అలాగనమాట. అంటే చిరాకుగా కానీ ఇరిటేషన్గా కానీ అలా ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు బాబు. మీ పెద్ద పాప ఉంది కదా, అంటే ఫస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి ఎంత నార్మల్గా ఉందండి? ఆమెకి పెళ్ళైందా, పిల్లలు ఉన్నారు? పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. చక్కగా MCA చేసింది, జాబ్ చేస్తుంది. 3 పిల్లలు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా దేవుడు, మా ప్రార్థనల ద్వారా వాళ్ళ కుటుంబం కూడా దేవుడు పెద్ద అద్భుతం చేశాడండి. ఏంటంటే ఆమెకి 3 పిల్లలు. ఫస్ట్ పాప మ్యారేజ్ అయిన తర్వాత పాపను గర్భింతో ఉన్నప్పుడు 5th మంత్ చెకప్కి వెళ్తూ ఉంటే ప్రతి నెల 5th మంత్ వచ్చేసరికి ఆమెకు బీపీ ఫుల్ రేజ్ అయిపోయిందనమాట. అలాగా ఉండేసరికి ఆమెకు 7th మంత్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా సిజేరియన్ చేసేసారు. ఇక 270 పెరిగిపోయింది, ప్రీమెచ్యూర్డ్ అనమాట. ఎంత ఉండేదంటే 850 గ్రామ్స్. అలాంటి బేబీని అసలు నిజంగా పాపకి, మా కూతురికి ఇచ్చినటువంటి దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల, మా ప్రార్థనల వల్ల, దివ్య కారుణ్య సెంటర్లో చేసేటువంటి ప్రార్థనల ద్వారా ఎంత చక్కగా బ్రతికిందంటే 3 నెలలు గుడ్డలో జుట్టేసి పక్కన పెట్టేవాళ్ళం అనమాట. పాలు కూడా ఎవరికి చూపించు, ఎందుకంటే భయపడతారు పాపను చూస్తే. అలాగా పాప రెండోసారి కూడా మళ్ళీ గర్భం వచ్చేసింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అలానే. ఈసారి బాబు పుట్టాడు. బాబు కూడాను 850 గ్రామ్స్. అసలు ఆ బాబు కూడా ఇంకా ఆడపిల్లలన్నా బ్రతుకుతారు, మగపిల్లలు బ్రతకరన్నారు. అలాంటప్పుడు కూడాను మేము భయపడలేదండి. ప్రభువే ఇస్తాడు, మా పాపకు చాలా ధైర్యం. మొట్టపాదటి పాపనిచ్చాడు, ఈ బాబును కూడా నాకు బ్రతికిస్తాడు దేవుడు అని చెప్పేసి ఆమె అలాగే ఉండేది. చక్కగా 3 నెలల తర్వాత స్నానం చేయించేవాళ్ళం, దేవుడికి సన్నిధిలో తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. అందరూ ప్రార్థన చేసేవాళ్ళండి మా కోసం. 3 పాప. ఎందుకంటే సెకండ్ బాబు మరి ఏం లేదు కదా, చాలా వీక్గా ఉండేవాడు. 3వ పాప కూడా సేమ్. ఆమె అయితే అసలు 6th మంత్ వరకు కూడాను ఆమె గర్భంలో ఉన్నట్టు కూడా తెలియదు మా పాపకి, నా కూతురికి. ఎందుకంటే గెంతుతూ ఉండేది, అన్ని చేస్తూ ఉండేది అనమాట. 6th మంత్ తర్వాత సడన్గా పాప నీ పొట్టలో ఏదో చేంజ్ కనపడుతుంది అని చెప్పేసి అన్నట్టు, నువ్వు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అంటే వెళ్ళిపోయి. ఆమె అనుకుందట మెన్సెస్ పీరియడ్స్ కొంచెం లేట్గా వస్తుంది అలాగనుకుంది. పోతే కన్సీవ్ ప్రెగ్నెంట్ అన్నారు. వెంటనే చూస్తే బీపీ వచ్చి పాప గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ వస్తా ఉండేది. అంటే పాప 3 ప్రెగ్నెన్సీస్ కూడా మీరు శ్రమ పడుతూనే, కానీ శ్రమ తర్వాత దేవుడు అద్భుతాన్ని చేస్తారు. ఇప్పుడు ఆ 3 పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఏటి ఒడ్డు నాటిన చెట్టు మొక్కల్లాగా ఉంటారనమాట. చాలా అందంగా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు, బాగా ఉంటారు. ఇప్పుడు పెద్ద పాప 6th, రెండో వాడు UKG, చిన్న పాప ఇంకా 3rd ఇయర్ అండి. బాగుంటుంది. అలాగా వాళ్ళ దేవుడు అద్భుతం చేశాడనమాట. మీ జీవితంలో మీ పాప విషయంలో అద్భుతం చేశారు. మరి మీరు ప్రార్థనలో ఇంత ఎదగడానికి, మరి మీ బాబు శ్రమను పక్కకు పెట్టి వేరే వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేయడానికి మరి ఎలా మీరు జీవితంలోకి ముందుకు వచ్చారో ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ అండి. చెప్పండి, మరి బాబు సంపూర్ణంగా స్వస్థ పొందాడా, లేదా మీ ప్రార్థన జీవితంలో మీరు ఎదుగుతున్న కొద్దీ బాబులో ఏ మాత్రమైన మార్పును మీరు చూడగలుగుతున్నారా? ప్రార్థనా జీవితంలో మాకు విశ్వాసం అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకున్నామండి. మేము విశ్వాసంతో ఎప్పుడు ప్రార్థన. మార్నింగ్ 4:30 లేసేస్తామండి.
ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన బాబు బెడ్ దగ్గర కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను, ఏసు రక్తంతో కడగమని అడుగుతాను. నా దగ్గర ప్రేయర్ రూమ్ ఉందండి మాకు చిన్నది, ఆ ప్రేయర్ రూమ్లో కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన జీవితం నా బాబుని బ్రతికిస్తుందండి. నా బాబు ఇప్పుడు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ విశ్వాసంతో ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి ఒక అమ్మాయి వచ్చేసి, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాను కాబట్టి ఒక సిస్టర్ వచ్చేసి అడిగిందనమాట, అక్క మా తమ్ముడికి బాగలేదు, ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయినాయి, మరి ఎలాగా ఐసీలో ఉంచారు, లాభం లేదంటున్నారు డాక్టర్స్, ప్రేయర్ చేయండి అక్క అన్నది. నేను ఒక చిన్న డౌట్ అనమాట, ఇదేంటి నన్ను ప్రేయర్ అడుగుతుంది ఈమె అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుని వెంటనే తడవు, అయ్యో ఆమె కన్నీటిని చూశాను. కన్నీటి, ఎందుకంటే హృదయ వేదనతో నేను బాధపడుతున్నాను కాబట్టి ఇతర కన్నీరు చూస్తే నేను ఆగలేనమాట. వెంటనే ఆమె చేయబట్టుకున్నాను. ఆమె చేయబట్టుకోగానే నాదో ఏదో కరెంట్ షాక్ వచ్చినట్టుగా నేను ఫీల్ అయిపోయాను. ఏదో సంథింగ్ చేంజ్ వచ్చేసింది నాలో, హోలీ స్పిరిట్ అలాగ నింపుదల వచ్చేసింది అనమాట. అలాగ ఉన్నప్పుడు ఆమెని పట్టుకొని వెంటనే చెప్పాను, అమ్మ నీ తమ్ముడికి ఏమి కాదు అని చెప్పేసి అన్నానమాట. నేను ఎందుకు అన్నాను, నాకు అంతకుముందు నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు నాకు అలాగా అన్నానమాట. ఓకే, తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా ఈ బిడ్డకి ఇచ్చావు, మరి ఏంటో నేనైతే చెప్పలేదు, మరి నాలో ఏదో ఉంది అనుకున్నాను, నేను గమనించాను అని చెప్పేసి అన్నాను. బాబుని పట్టుకుంటే తెల్లారి నాకు ఫోన్ చేసింది, అంటే మా తమ్ముడికి ఏం లేదు, బాగా అయిపోయాడు అని చెప్పేసి. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకే, అంటే నాలో అంతరాత్మ పనిచేస్తుంది, పవిత్ర ఆత్మ అనేటటువంటిది నాలో సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఈ అద్భుతం జరిగింది మీ ప్రార్థన ద్వారా, మరి బాబుకి ఎంత వయసు అంటారు? ఇప్పుడు 30 ఏళ్ళు. అంటే దాదాపు ఈ అద్భుతం జరిగి ఒక సంవత్సరం అయిందా? 4 years, 4 ఏళ్ళు. అంటే బాబుకి 26 సంవత్సరాలు. అంటే 26 సంవత్సరాలు మీరు ప్రార్థన చేస్తున్నారు బాబు కోసం. ఎప్పుడైతే ఆ అద్భుతం విన్నారో ఒక్కసారిగా ఆనందించి ఉండొచ్చు, కానీ ప్రభా ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి స్వస్థత చేసావు. మరి 26 సంవత్సరాల నుంచి నేను కన్నీటితో నా బాబు కోసం ప్రార్థన చేస్తున్నాను, మరి నేను సరిగ్గా నవ్వలేకపోతున్నాను, సరిగ్గా అందరిలో కలవలేకపోతున్నాను, మరి అని ఒక్కసారి అడగరా? మీరు అన్నది కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్గా. నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎప్పుడన్నా బయటకు వచ్చి నవ్వినప్పుడు, ప్రభా నాకు ఈ అర్హత ఉందా, నా కొడుకుకే బాగలేదు, నేను అర్హతతోటి అందరితో నవ్వగలుగుతున్నాను, నాకు ఈ అర్హత ఉందా అని దేవుడిని ప్రశ్నించేదాన్ని అనమాట. కానీ వాళ్ళ ఫాదర్స్తో మాట్లాడేదాన్ని నేను ఇలాగా. ఎవరైనా మన కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇలా మాట్లాడుతుంటే, కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ భారంతో ఇతర భారాలను మీరు తొలగించాలి, ప్రభు మహిమార్థం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి మీరు భారం కలిగి ఉన్నారు. అంటే బైబిల్ చెప్పినట్టుగా యేసు ప్రభు శోధింపబడ్డాడు కనుక శోధనలో ఉన్న వారిని తప్పించగలడు. హెబ్రీ పత్రిక 2:18 మనం చూస్తాం. అంటే అలాంటి అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. నాకు ఇచ్చాడండి, అది గొప్ప. దేవుడు మహిమ కోసం నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఆ తర్వాత నేను బాబు కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. సడన్ గా ఎవరో మరి అలాగే ఎలా తెలిసిందో, మరి అంటే కేవలం నాలో అభిషేకం ఉందని కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నారు ఈవిడ కాబట్టి ప్రార్థన చేయించుకుందామని వస్తుంటారన్నమాట. ప్రార్థన చేస్తున్నారు అని ఎలా గుర్తించగలిగారు? నేనండి, అంటే మీరు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తారా? మీరు ప్రార్థన సమూహం గుంపులో ఉన్నారా? ఒక టీం ఏమన్నా మీరు ఉన్నారా? ఏమైతుందంటే మాకు డివైన్ మర్సీ సెంటర్ ఉందండి. ఆ సెంటర్కి దగ్గరలోని ఇల్లు ఉంది కాబట్టి ప్రతిరోజు నేను అక్కడికి వెళ్తాను. పగలు అని కాదు, ఉదయం అని కాదు, సాయంత్రం అని కాదు, ఇక రెగ్యులర్గా సాయంత్రం 6 కల్లా నేను అక్కడ ఉంటాను. ఇది ఇప్పుడు కాదండి, 16 years దాదాపు నేను జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలాగా నేను దానికి ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో డైరెక్ట్గా లేదండి, నేను ఉద్యోగం నుంచి వచ్చేసరికి హెడ్ మిస్ట్రెస్గా చేశాను గర్ల్స్ హై స్కూల్ కాబట్టి 6:30 అవుతుంది. 6:30కి ఆ బ్యాగ్తోనే డైరెక్ట్గా చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అంత అయిపోతుందేమో భయం అనమాట నాకు, దాంతో వచ్చేదాన్ని అనమాట. అలాగా ఏ రోజున ప్రార్థన తక్కువైందంటే నాలో ప్రార్థన తక్కువ అవుతుంది అనే భయం, ఎందుకు చెయ్యలేదు అని చెప్పేసి. మొన్న రీసెంట్గా ISIS వాళ్ళు ఇదే చేస్తుంటే భారంతో ప్రార్థన చేస్తుంటే నాకు రాత్రులందు ప్రేరణ, జపమాల అని చెప్పేసి ప్రార్థనని తెల్లారి అందరం కలిసి, ఫాదర్ సిరిల్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా చెప్పాము, అందరం కలిసి మా టీం మెంబర్స్ అందరం కలిసి ఒక రోజు దినం అంతా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసాం. రోజరీస్ చెప్పుకున్నాము, అంత ఇంటెన్షన్స్ తోటి ప్రార్థన చేసాం.
ఒకప్పుడు కేవలం బాబు బాగుపడాలి అని మాత్రమే చర్చికి వెళ్ళిన మీరు ఇప్పుడు ప్రపంచం దేశం బాగుపడాలని ఒక సమూహంలో గ్రూప్ లో ఉండిపోయారు అన్నమాట. చాలా సంతోషం అండి. అంటే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తృప్తిగా ఉందంటున్నారు. చాలా తృప్తి అండి, చాలా తృప్తి. ఎందుకంటే బాబుతో కోసం చేసినప్పుడు కూడా ఇతరుల కోసం చేయడంలో చాలా ఆనందపడుతున్నాను నేను. ఎందుకు ప్రశ్న వేస్తాను, ఇప్పుడు బాబు కోసం కరెక్ట్ గా ప్రార్థన చేస్తున్నారా లేదా ఇతరుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారా? ఇతరుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నానండి. ఎందుకంటే నాకేంటంటే ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నా బిడ్డని క్యూర్ చేస్తారన్న ఇది ఏంటన్నమాట. మీరు ప్రార్థన అధికం చేస్తున్నారు ఇతరుల కోసం, మీ బాబులో ఏమైనా మార్పు చూస్తున్నారా? చాలా మార్పు వచ్చిందండి, బాబులో చాలా మార్పు వచ్చేసింది. తను స్వయంగా అన్ని అసలు ఎప్పుడు కూడా తను స్వయంగా చేసుకుంటాడు. ఇప్పుడు అందరితో చక్కగా మాట్లాడుతుంటాడు. ఏంటి ఎలా ఉన్నావు తేజ అని చెప్పేసి ఐఎమ్ ఫైన్ ఫాదర్ అని చెప్పేసి అంటుంటాడు. డాన్ బస్కు స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో మింగిల్ అవ్వడం నేర్చుకున్నాడు. భయం అనేది పోయింది తనలోటి. అందరితోటి ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు బాబు. ప్రార్థన చేస్తున్నాడు. డివైన్ మర్సీ చాక్లెట్లో ఒక గుర్తు చెప్తాడు. చర్చికి వస్తాడు డైలీ నాతో పాటు చెప్తాడు. మామూలు రోజరీలో చెప్తుంటాడు. ఇద్దరం కూర్చుంటాం, రూమ్ లో కూర్చుంటాం, రోజరీ మొత్తం చెప్పేస్తాడు బాబు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆ బాబు అబ్నార్మల్ అనుకున్న వాళ్ళు అబ్నార్మల్ అనిపిస్తుంది. ఆ బాబులో అంత మార్పు దేవుడు తీసుకురాగలిగాడు. తర్వాత అంటే ఆ బాబుతో పాటుగా మీరు ఓన్లీ ప్రార్థనని మాత్రమే చేస్తూ ఉంటారా? మరి బైబిల్ చదవటం కానీ, మరి విచారణకి కానీ, మరి కేంద్రాలకి కానీ ఏ విధంగా మీరు సహాయం చేస్తూ ఉంటారు? ఏ విధంగా మీ పాత్ర ఏంటి? బైబిల్ చదువుతానండి. మాకు విచారణ అంటే విచారణ అది సండే మాత్రం వెళ్తుంటాను. తర్వాత ఎక్కడన్నా ఇప్పుడు లెంట్ సీజన్లో మేమందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇనిషియేట్ తీసుకుని అందరిని గ్యాదర్ చేస్తుంటాను. ఏదన్నా స్కూల్స్ కానీ సిస్టర్స్ కానీ ఏదైనా ఆర్ఫన్స్ కానీ ఏదైనా చెయ్యాలి అంటే అందరు నా దగ్గరికి వస్తారు సిస్టర్స్. అక్క ఇది చెయ్యండి అంటే ఆ బుక్ తీసుకొని అందరి దగ్గర అడుగుతాను. నేను అందరినీ హెల్ప్ అడుగుతాను, అలా చేస్తాను. డివెన్స్ సెంటర్లో ఒక యాక్టివ్ పార్టిసిపేటర్ అనమాట. ఎందుకంటే నేను ఇనిషియేట్ తీసుకుని అన్ని కార్యక్రమాలు ఆ సెంటర్లో వాళ్ళకి కాదండి, ఆ టీము వేరుంటారు. కానీ బయట ఉన్నటువంటి టీంని ఒక టీం లీడర్గా ఉండేసి ఆ టీం మెంబర్స్ అందరిని గ్యాదర్ చేసి అందరం కూర్చొని ఏ చిన్న ఎవరికి ఎక్కడ ప్రాబ్లం కనిపించినా మాకు ఫోన్లు చేస్తుంటారండి. ఫోన్లు చేసినప్పుడు మేమేం చేస్తామంటే వెంటనే నాకు ఫోన్ చేసి నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, వాళ్ళకి ఆన్సర్ చేస్తాను, వెంటనే ప్రార్థన చేస్తాను. కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ అందరం కూర్చొని ఒక చేస్తామన్నమాట. మా టీం అంతా కలిసి ప్రార్థన చేస్తాం అందరి కోసం. ఇందాక మాటల్లో మీరు చెప్పారు మీరు అన్యుల మధ్యలో ఉండి మరి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశారు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేశారని చెప్పారు. మరి ఎవరైనా మీ జీవితంలో మీ భక్తి జీవితాన్ని చూసి ఎవరైనా సరే యేసుప్రభుని విశ్వసించారా? చాలా మంది అండి, చాలా మంది విశ్వసించారు. నేను లెంట్ సీజన్లో 40 days ఉపవాసం ఉంటానండి. ఉపవాసం ఉన్నప్పుడు మాకు 35 members టీచర్స్ స్టాఫ్ మాకు భువనగిరిలో జాబ్ చేసేటప్పుడు బైబుల్ చదవడం చూసి 40 days ఉపవాసం ఉండడం చూసి ఏది సమస్య వచ్చినా వెంటనే నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడం, పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అవన్నీ గమనిస్తారనమాట. మీలో ఇంత అంటే వాళ్ళు ఇంతకుముందు క్యాథలిక్స్ని వాళ్ళ క్రిస్టియన్స్ చూశారట, కానీ ఇంతగా ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఎంతగా ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి మా అటెండర్ అయినా మా టీచర్స్ అయినా ప్రార్థనలు అడుగుతారు, వాళ్ళ విశ్వసిస్తారు. బైబిల్ ఇస్తాను నేను, వాళ్ళు చదువుకుంటుంటారు చాలా మందికి. మీరు ప్రిన్సిపల్గా ఉండినారు కదా? అవునా అండి. ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆ అథారిటీని ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేసుకొని మరి ఏదైనా చిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ లేదా ప్రార్థనా కూటాలు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేయగలిగారా? అక్కడ ఏమవుతుందంటే అది ఫుల్ నాన్ క్యాథలిక్ కాబట్టి ప్రార్థనా కూటములు ఏం చేయలేదండి, కండక్ట్ చేయలేదు. కాకపోతే ఏ కార్యక్రమానికైనా ముందు ప్రార్థన చేసేదాన్ని నేను అక్కడ. మీ జీవితం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, అంటే ప్రభువులు ఆనందిస్తున్నారు మీరు. అవునండి. మరి మా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని చూసుకుంటూ అలానే మరగ్గిపోకుండా, ఎందుకంటే ఒకప్పుడు నేను అలా చేశాను, తర్వాత బాహ్య ప్రపంచానికి మన అవసరం ఎంతో ఉంటుంది. మనం అది గమనించి వాళ్ళల్లో విశ్వాసాన్ని, దేవుని ప్రేమను వాళ్ళల్లో పంచినట్టయితే తప్పకుండా వాళ్ళు కూడా విశ్వాసంలో పెరుగుతారండి. అదేవిధంగా నేను అదే చెప్తాను వాళ్ళకు కూడాను. మన కష్టాలు మనకు ఎలాగూ ఉంటాయి, మనం ఆ కష్టాలను మన మీద వేసుకోకుండా భారం చాలిసొలిసి వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అని చెప్పేసి అన్నాడనమాట. యెహోవా మీద భారం మోపమని వింటాం మనం. ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం ఎంటబెట్టుకొని ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు చాలా ఆనందంగా ఎంతో తృప్తిగా ఉంటుంది అనమాట. మనం మర్చిపోతాం. మనం
కాబట్టి ఇతరుల కోసం ప్రార్థన చేసి వాళ్ళు ఎంతో తృప్తి పడతారు. ఆ తృప్తి అనేది వాళ్ళ ముఖాలను చూస్తుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మన కష్టాలు మనం మర్చిపోతాం, మన భారాన్ని కూడాను ప్రభు పాదాల కింద మేము మీకే అర్పిస్తున్నాం అని చెప్పేసి అర్పిస్తాం. తప్పకుండా దేవుడు మనకు న్యాయం చేకూరుస్తాడు. సమస్త భారం నాపై మోపండి, నేను మీ గురించి శ్రద్ధ వహించు దేవుడని అని చెప్తాడు కదా పేతురు గారు రాసిన లేఖ 5:7. చాలా చక్కగా చెప్పారు. మరి మా కోసం, మా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం, మరి అందరి కోసం మరి ఒక చిన్న ప్రార్థన మా కోసం చేయండి. ఓకే. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రము తండ్రి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వేల వందనాలు అర్పించుకునిచ్చినాను తండ్రి. అవును రాజా, నేను సాక్షిగా నిలబడాలనుకున్నాను కానీ నా తండ్రి ప్రభా, రాష్ట్రం మొత్తానికి కూడాను నాన్న, తెలుగు రాష్ట్రాలకు నన్ను సాక్షిగా నిలిపినందుకు నీకు వందనాలు అర్పించుకునిచ్చినాను తండ్రి. నాయన చూసే ప్రతి ప్రేక్షకుల హృదయాన్ని తట్టమని బ్రతిమలుడుకునిచ్చినాను నాయన. వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించండి. విషయం మరి నా కుటుంబం, నా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా నేను దేవుని వైపు చూస్తాను అనేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు ప్రసాదించమని బ్రతిమలుడుకునిచ్చినాను తండ్రి. ప్రభా, పరిశుద్ధుడైన దేవ, దయగల తండ్రి, నాయన భారం అలసిన సమస్త జనులను నీ యొద్దకు నడిపించుకోమని బ్రతిమాలడుకుంటున్నాను నాయన. ఎక్కడ భారం ఉందో అక్కడ నువ్వు ఉంటావు తండ్రి, ఎక్కడ వేదన ఉందో ఎక్కడ ఉంటావు తండ్రి. గుండెలు పగిలిన వారి వేదనల దగ్గర నేనుంటానని పలికిన దేవుడు తండ్రి ప్రభా. ఆ బిడ్డల యొక్క భారాన్ని, ఆ బిడ్డ యొక్క వ్యాధులను మీకు సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరి వారందరి జీవితాలను బాగు చేయమని నా తండ్రి ప్రభా, వారందరిలో కూడా ప్రార్థనాశక్తిని ప్రసాదించమని, వారి కుటుంబం కోసం కాకుండా నా తండ్రి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బాధితుల యొక్క కుటుంబాల కోసం ప్రార్థించే కృపనివ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం అండి. చూశారు కదా, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, భారం వచ్చింది, రోగం వచ్చింది, అన్యాయం జరిగిపోయింది, అందరికీ బాగా జరుగుతుంది, నాకేం జరగటం లేదని బావిలో కప్పలాగా అలాగే కూర్చోకుండా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం, మీరు కొవ్వొత్తి వెలిగించబడినట్లయితే అది టేబుల్ కింద పెట్టకుండా మరి టేబుల్ పైన పెట్టి అందరికీ వెలుగుగా, లోకానికి వెలుగుగా ఉండాలని ఈరోజు తన శ్రమని పక్కకు పెట్టి శ్రమలో నుంచి కూడా దేవుడికి మహిమకరంగా జీవించగలుగుతున్నారు. గొప్ప సాక్ష్యం మనం వింటున్నాం. ఇలాంటి గొప్ప సాక్ష్యాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మరి మీరు ఇంత చక్కగా ఈ వాక్యం అంతా విన్నారని సాక్ష్యం నమ్ముచున్నాను. మీ జీవితంలో కూడా యేసుని ఎలా విశ్వసించాలి అని సాక్ష్యం ద్వారా మీరు నేర్చుకోగలిగారు. చూస్తూనే ఉండండి నీ సాక్షిగా, చూస్తూనే ఉండండి దివ్యవాణి.